ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ చేయాలనిపిస్తుందా? రోటీ, బటర్ నాన్, రుమాలి రోటీలోకి క్రీమీగా, రిచ్గా, పర్ఫెక్ట్గా వచ్చే బటర్ చికెన్, అది కూడా మీ వంటింట్లోనే. ఈరోజు మనం స్టెప్ బై స్టెప్, అంటే మ్యారినేషన్ నుండి స్టార్ట్ చేసి ఆ క్రీమీ సాస్ వచ్చేదాకా చాలా సింపుల్గా మరియు అలాగే చాలా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మ్యారినేషన్కి 1/2 kg బోన్లెస్ చికెన్ మంచిగా శుభ్రం చేసుకొని అందులోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం క్రష్ చేసిన కసూరి మేతి, అలాగే 2 పెద్ద స్పూన్ల కర్డ్, లైట్గా ఆయిల్ వేసి అంతా బాగా కలుపుకోవాలి. ముక్కలన్నీ ఈ మసాలాకి అంతా బాగా పట్టాలి. ఇలా మ్యారినేట్ చేసిన చికెన్ని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టెప్, ఒక కడాయిలో కొంచెం ఆయిల్, 1 పెద్ద బటర్ క్యూబ్ యాడ్ చేసుకోవాలి. బటర్ కరిగిన తర్వాత చెక్క, 2 లవంగాలు, నట్మెగ్, బిర్యానీ ఆకు, గుప్పెడు జీడిపప్పు, 4 ఎండుమిర్చి యాడ్ చేసి 1 మినిట్ మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు పెద్దగా కట్ చేసుకున్న 1 ఆనియన్, అలాగే 2 టమాటాలు యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని అల్లం ముక్కలు అండ్ 10 నుంచి 12 వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లో మొత్తం ముక్కలు మెత్తపడేదాకా ఉంచుకోవాలి. కొంచెం మెత్తబడిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, కొంచెం ఉప్పు, అలాగే 1 స్పూన్ కారం యాడ్ చేసి మూత పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాల తర్వాత అడుగంటకుండా ఉండడానికి వాటర్ యాడ్ చేసుకోవాలి. మళ్ళా మూత పెట్టుకొని మొత్తం ముక్కలన్నీ బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి యాడ్ చేసిన మన బిర్యానీ మసాలాలన్నీ బయటకి తీసేయాలి. ఇదంతా మిక్సీ పట్టాలి కాబట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక పెద్ద పెనం పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు బ్రష్ చేయాలి. పెనం బాగా హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలని ఒక్కొక్కటి వేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ పడుతుంది ఒక సైడ్ ఫ్రై అవ్వడానికి. అది అయిన తర్వాత ఇంకో సైడ్ ఒక్కొక్క ముక్కని మెల్లగా తిప్పి ఫ్రై అవ్వనివ్వాలి. చికెన్ ముక్కలు 2 సైడ్స్ కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి దాదాపు 30 నిమిషాలు ఖచ్చితంగా పడుతుంది. చికెన్ అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఈ ముక్కలన్నిటినీ ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉడికించిన ఆనియన్స్ అండ్ టమాటోస్ చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ చేసుకున్న తర్వాత వడగట్టుకోవాలి. ఏమైనా నలగనివి ఉంటే ఫిల్టర్ అయిపోతాయి. బటర్ చికెన్ గ్రేవీకి వడకట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని ఒక పెద్ద బటర్ క్యూబ్ అండ్ కొంచెం ఆయిల్ వేసి వడకట్టుకున్న పేస్ట్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. పేస్ట్ అంతా బాగా మరగనిచ్చి దగ్గర పడనివ్వాలి. కొంచెం దగ్గర పడిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేయాలి. ఉప్పు ముందుగా వేసాం కాబట్టి చూసి అవసరం ఉంటే యాడ్ చేసుకోవాలి. గ్రేవీ కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఒక్కొక్కటి యాడ్ చేసుకోవాలి. గ్రేవీ మనకి కావాల్సినంత థిక్గా చేసుకోవచ్చు. మేము మరీ థిక్గా కాకుండా మరీ పల్చగా కాకుండా ఈ వీడియోలో చేసుకున్నాం. గ్రేవీ థిక్ అయ్యాక ఒక బటర్ క్యూబ్ అండ్ ఒక 2 స్పూన్ల క్రీమ్ యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో ఒక చిన్న స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. లాస్ట్కి కొంచెం కసూరి మేతి వేసుకుంటే మన టేస్టీ బటర్ చికెన్ రెడీ అయిపోయినట్టే. అచ్చం రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి మరికొన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్తో మీ ముందుకు వస్తాం. అంతవరకు బాయ్ మరి.